నా పేరు హరుణ్ సార్. మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటోనగర్ లో మా నాన్న వాళ్ళ కాలంలోనే స్థలం కేటాయించారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అతని పేరు జాకీర్. అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈ రోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో. అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటారు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటోనగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటోనగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంట అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ ఆడ, కానీ ఎవరి కూడా క్లియర్ కావడంలో, ఎందుకు కావడంలో అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు, మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటోనగర్ లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదా అన్నట్టు ఉంది సార్. అందరి కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళది కూడా అదే సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. వానికి పిల్లలు ఉన్నారు, దానికి సంబంధించి కారణం ఎవరో క్లియర్ గా అర్థమైంటది మీకు. అక్కడ ఉన్న యూనియన్ కమిటీ, పాత కమిటీ ఎవరో వాళ్ళే బాధ్యులు. కొత్త కమిటీకి ఆగుతున్నారు, వాళ్ళకి అప్పగియడంలే. నేను ఉన్నాగా మీరు ఎంత స్థలాలు వేసుకుంటారు, మీరు ఎట్లా నిర్మించుకుంటారు, మేము వచ్చి చూపిస్తేనే మీరు వేసుకోవాలని చెప్పి సతాయిస్తున్నారు సార్. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, చిన్న వయసు, 2 పిల్లలు. నేను మాట్లాడలేను సార్, ఇంతకు మించి ఏం మాట్లాడలేను. వాని గురించి ఏదో ఒక న్యాయం చేయాలి సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్. మేము మధ్యలో తీసుకుంది కాదు, మా నాన్నకు వచ్చింది డిపోలో వేసింది. అది లక్కీ డ్రా. మాదే 92 నుంచి జరుగుతున్నాయి అవి, 95 నుంచి ఉన్నాయి. డిపోలో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే. మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళ ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసినాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాంలే చెప్పి, రేపు వస్తాం, మెరుగు వస్తామని చెప్పి సతాయిచ్చి ఈ రోజు ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళీ మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళీ మధ్యలో వానికి నాకు తెలిసి హరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడ్డాడు. నాకు తెగడంలే ఇది, నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకు ఏదో ఒకటి చేయాలి, లేకుంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. మేమే వానికి వద్దున్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, ఏం చేసుకోకు అని చెప్పినాం సార్. అదే సార్ చేసుకొని ట్రై చేసినాడు. దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి అని మేమే అందరం చెప్పి లేదు లేరా వస్తారని చెప్పి నమ్మించాం సార్. కానీ ఇంకా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెమటలు ఎక్కువ వచ్చేసి పెద్ద ఆసుపత్రి పిలుచుకుపోయినాం సార్. డాక్టర్లు వారు అంతా చూసి ఏమైంది ఏమంటే ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి, పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలుచుకొచ్చిన చెప్తే ఏదో టెన్షన్ ఉందా అని చెప్పాడు. ఏం టెన్షన్, లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం మీ తమ్ముడు అని చెప్పి చనిపోయాడని చెప్పి రాసిచ్చారు సార్. ఇంతే సార్. మా స్థలాలు మాకు రావాలా, అది కేసు పెట్టాలన్నా మా స్థలం మాకు వచ్చేస్తుందని మీకే తెలియాలి సార్. మీడియా వాళ్ళు మీరే తెలియపరచండి సార్. నా పేరు మక్బుల్ సార్, నేను ఆటోనగర్ వర్కర్ ను, ఆ తర్వాత బాడీ బిల్డర్ మక్బుల్ నా పేరు. ఏం సార్ ఇక్కడ జరిగిన సమస్య ఏమంటే, నిషార్ అనే పిల్లోడు ఆటోనగర్ వర్కర్స్, ఆయన కూడా మామూలుగా మన లెక్కనే ఆటోనగర్ లో డిపోలర్ పాత మనిషి. వానకు స్థలం చూపించకుండా ఇంత 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు. వాని స్థలం చూపించకుండా ఆయన వల్ల ఏదేదో చేసి వారి స్థలం 2 అడుగులు జరుగు, 3 అడుగులు జరుగు, నీకు స్థలం చూపిస్తా ఉండు, కొంచెం నిబ్బరంగా ఉండు అంటే, లేదు ఈ పిల్లోడు పోయి వేసుకుంటే కన్నా లేదు ఎట్ట వేసుకుంటావు అని బెదిరియడం పిల్లోనికి. ఆ తర్వాత చాలా టార్చర్ పెట్టినారు పిల్లోనికి. ఎందుకంటే మనం కూడా ఉన్నామాడ. పిల్లోడు ఎంతో మాట్లాడు నా కాడికి వచ్చి, లేదన్నా ఇట్లా చేస్తున్నాడు నాకంటే, నువ్వు పోయి ముందు స్థలం కాడ నీ స్థలం కదా ఇది, నువ్వు డిఫాల్టర్, లోనికి అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు
నీ స్థలంలో నువ్వు పాతుకో అని చెప్తే ఆ రోజు పాతుకున్నాడు. పాతుకున్న తర్వాత వానికి ఏం టార్చర్ చేసినాడు, ఒక వారం కిందట, మళ్ళీ పెద్ద వారం కాదు, ఒక వారం కిందట ఆ పిల్లోనికి టార్చర్ చేసి ఈ రోజు ఏం చేసినారు, కానీ మాత్రంగా చనిపోయినాడు. చాలా బాధ కలుగుతుంది సార్. కానీ ఎంతో ఇద్దరు పిల్లలు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు. ఇట్లా సతాయిస్తున్నాడు, 50 మంది దాకా ఉన్నారు పిల్లల కల్లా సతాయిస్తున్నాడు. మీరు దయచేసి, మీరు ఎన్నిసార్లు తిరిగినాం, కలెక్టర్ గారు కూడా పోయినాము, ఎస్పీ గారు కూడా పోయినాము, ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా పోయినాము సార్. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. మీరు ఎందుకంటే మీరు చాలా దయచేసి అందరూ ఆఫీసర్లు ఎవరైనా కానీ, ఎంప్లాయీస్ కానీ, కలెక్టర్ కానీ, అంత ఎస్పీ కానీ మనకు దయచేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. సార్ నమస్కారం సార్. నేను వచ్చేసి ట్రాక్టర్ మెకానిక్ హుసేన్ బాషిని సార్. నేను నిన్న నంద్యాల ఆటోనగర్ చంద్రబాబు నాయుడు ఆటోనగర్లో నేను వర్కర్ని సార్. నాకు ఏమైందంటే బాబాసాహెబ్ జాగీర్ అనే ఆయన మాకు ప్రెసిడెంట్, ఆయన స్థలాలు ఇస్తా అని చెప్పింటే 9 సంవత్సరాల కిందట సార్ నేను దగ్గర వచ్చేసి నేను 2 లక్షలు డబ్బులు కట్టాను సార్ ఆయనకు. ఎందుకంటే నేను వర్కర్కు సొంత స్థలం ఉండాలా, రెంట్ కట్టాలి అని చెప్పేసి, నా సొంత స్థలం నా షెడ్ ఉండాలని చెప్పేసి, నాకు డబ్బులు ఆర్థిక సుమత లేకపోయినా కూడా సార్ నాకాడ ఉండే పొలాన్ని అమ్మించి ఆయనకు 2 లక్షలు డబ్బులు కట్టాను సార్. ఆయన ఏం చేసినాడు, ఆయన ద్వారానే స్థలం చూపించినాడు, నీకు 3 సెంట్లు అటాడి చేసినాము, డబ్బులు కట్టుకోమని చెప్పినాడు. ఆయన కొలిచిచ్చినాడు. ఆయన కొలిచిచ్చిన నమ్మకంతో నేను పొలం వేసి నాకు షెడ్ ఉండాలా, నేను యాదో కూడా వసతి చేసుకుంటా అని చెప్పేసి డబ్బులు కట్టేసాను సార్. ఇప్పుడు డబ్బులు కట్టేసినాక ఏమంటా అంటే ఆ స్థలం వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టు. ఇప్పుడు 4 తిరిగి పొట్టగాళ్ళు దగ్గర 36 మంది మేము కట్టే డబ్బులు 40 లక్షలు సార్ దగ్గర. మేము ఎవరికాడ పోయినా కానీ సార్, ఇప్పుడు కలెక్టర్ మేడం గారికి కూడా పోయి కంప్లైంట్ చెప్పినాము. అది కంప్లైంట్ ఇచ్చినా కానీ మేడం ఏమంటుందంటే మీరు పర్సనల్ గా తీసుకోవాల్సిందే అంటున్నారు. ఎస్పీ సార్ గారికి కూడా పోయినాము, ఆయన కూడా తిరిగి తీసుకుంటాను సార్. ఈశ్వరయ్య సార్ గారి కూడా తిరిగి పెద్ద బెజార్గా వచ్చింది సార్. మాకు న్యాయం జరగాలి సార్. మేము 36 మంది ఇవ్వడితే డబ్బులు కట్టినాము, మా స్థలాలు రిజిస్ట్రేషన్ చేపియాలా, స్థలాలు చూపియాలా. ప్రజెంట్ వచ్చేసి చాలా మందికి ఇప్పుడు చనిపోయిన పొట్టేగాడు మా తోటి వయసులోడే వాళ్ళ నాన్న స్థలం మా పిల్లోనికి రిజిస్ట్రేషన్ చేసినారు, స్థలం చూపించడం లేదు సార్. సంవత్సరాలు గడిచిపోయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. రేపు మొన్నట్టు ఈ పిల్లని కానీ 5 సంవత్సరాలు గడిపినారు సార్, మాకు 9 సంవత్సరాలు గడిపేసినారు సార్. ఎవరికాడ పోయినా కానీ ఆయన ఏమంటే ధీమా ఏమంటే సార్, డబ్బు పలుకుబడి రాజకీయంగా చూపించి మాకు బెదిరిస్తున్నారు సార్. ఏదే కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగడం సార్. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు సార్, మీ కాడికి ఇంటికాడికి కూడా వచ్చినాము అన్న, లొకేషన్ మీ కాడికి వచ్చి మేము ప్రజా దర్బార్లో కానీ మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. దయచేసి ఎవరెవరో కంప్లైంట్లు రోడ్డు బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన వాళ్ళకి మీరు సాల్వ్ చేస్తున్నారు సార్. దయచేసి మేము ఈ ఆటోనగర్ నంద్యాల ఆటోనగర్ చంద్రబాబు నాయుడు మేము బతుకున్నాం సార్, మీ పేరు పెట్టుకుని మేము బతుకుతున్నాం సార్. మాకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. ఇప్పుడు చనిపోయిన పిల్లోని కానీ మా తమ్ముడే సార్, రేపు పొద్దున ఏమైనా జరగకపోతే మేము కూడా అదే పరిస్థితి చేయాలనుకోకుండా సార్. మేము లేకుండా ఏంటంటే పొలం అమ్మినా ఎవరి పరిస్థితుల్లో వడ్డీ తెచ్చినారు, ఏం తెచ్చినారో చాలా కష్టాలు ఉన్నాం సార్. మా పరిస్థితి కూడా, ఆ పిల్లోని పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ఈ కారణం కాకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి, గురువులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన ఆటోనగర్ చంద్రబాబు ఆటోనగర్ అని పెట్టుకొని మేము పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ఒక 10,000 కుటుంబాలు జీవిస్తున్నారు. దాంట్లో మన వాళ్ళు కమిటీ వాళ్ళు జాకీర్ అని, సైద్ బాషా అని, ఇంకొక ఆయన బీసీపీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళిద్దరు కలిసి కుంభకయ్యి మన ప్రాపర్టీ అంతా కబ్జా చేసుకొని పిల్లోల దగ్గర డబ్బులు తీసుకొని స్థలాలు ఇయ్యక, ఇప్పుడు ఒక పిల్లోడు చచ్చిపోయినాడు హార్ట్ అటాక్ వచ్చి, దాని దెబ్బకే వాడు చూసి 4 సంవత్సరాల నుంచి తిప్పి వానికి ఇయ్యలేదు, స్థలం కొలత చేసి ఇయ్యలేదు, అందుకే చచ్చిపోయినారు. మీరు అంతా ఆంధ్రప్రదేశ్ అంతా సమస్యలు సాల్వ్ చేస్తున్నారు, మన ఆటోనగర్ సమస్య ఒకటి ఎందుకు సాల్వ్ చేయడం సార్? అది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు అన్ని పోతూ పిల్లల దగ్గర ఒక దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 60,000, 70,000 అన్ని తీసుకున్నారు. సుమారుగా 35 మంది దగ్గర తీసుకున్నాడు. స్థలాలు ఇవ్వడం లేదు, రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు, స్థలాలు చూపించడం లేదు. ఏమంటున్నాడంటే చేస్తా అని తిప్పుకుంటున్నాడు కానీ చేయలేదు. అది ఏమన్నా మన కోర్టులో పెట్టింటే మన కమిటీ టైం అయిపోయింది, కమిటీ రిజిస్టర్ అయినా చేస్తాను అన్నాడు. అది కమిటీ అయ్యి ఎప్పుడో అయిపోయింది రిజిస్టర్. కానీ వాడు ఇట్లా తిప్పుకొని ఈ రోజు ఆ టెన్షన్ తో మన పిల్లోడు చనిపోయినాడు. 32 సంవత్సరాల పిల్లోడు సార్, 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ గారు. మీరు దయచేసి ఈ మన సమస్యను, ఆటోనగర్ సమస్యను ఏం సార్ ఎట్లా చేసి అయినా మీరు ఏదో ఒకటి వచ్చి దీన్ని యాక్షన్ తీసుకొని మమ్మల్ని న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మీరు ఆంధ్రప్రదేశ్ అంతా అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, ఇంటింటికి పోయి తిరిగి చేస్తున్నారు. కానీ మాది ఒకసారి చూడండి సార్. 3 సార్లు మేము వచ్చిపోయినాము మన మంగళగిరికి, లోకేష్ బాబు ఆఫీస్ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చినాము. కానీ ఆయన లోపలికి పోనీయలేదు.
పోనీయలేదు సార్. అందుకే మేము ఆడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. దీంతో 4 సార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. అది మీ పేరు పెట్టుకొని బతుకుతున్నారు ఆటో నగర్ లో, చంద్రబాబు నాయుడు ఆటో నగర్ అని. కొంచెం చూడండి సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సాల్వ్ చేస్తున్నారు మీరు. ఇది మనది ఒకటి పట్టుకొని. మొన్న బనగానపల్లికి వచ్చినారు, మీకు కలవనికి కాలేదు, మాకు కలవనీయలేదు. మీరు మీటింగ్ వచ్చినారు, ఆడ కూడా కలుద్దాం అనుకున్నాము, కానీ మాకు మీ వాళ్ళు కలవలేదు. అందుకే సార్ దయచేసి మా అందరికీ న్యాయం చేయండి. లేకుంటే ఇంకా పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు సార్. ఎందుకంటే వడ్డీలకి తెచ్చి కట్టినారు సార్. ఆ పొజిషన్ లో ఉన్నారు సార్. ఆ అప్పులోళ్ళు ఒత్తిడి చేసేటానికల్లా ఆ పిల్లోడు ఇప్పుడు చచ్చిపోయినోడు కూడా ఆ దిగులతోనే చనిపోయినాడు సార్. కొంచెం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. అన్న మా నంద్యాల ఆటోనగర్ అన్న మనది. మన ఆటోనగర్ వర్కర్లు అంతా కలిసి మనము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. మన స్థలాల గురించి, మన స్థలాలు తీసుకొని పోయి ఎరే వాళ్ళ బెడ వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకునేది కాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్తున్నాడు. అట్లా చేస్తుంటే మేము ప్రతిరోజు తాలూకా సీఏ కాడ తిరిగి మనం 6 నెలలు తిరుగుతున్నాము. మన ఎస్పీ సార్ కాడ వచ్చినాము, కలెక్టర్ మేడం కాడ తిరిగినాము, అన్ని తిరిగినా కానీ మీరే చేసుకోవాలి పంచాయతీ, మీరు మా దగ్గర రాకూడదని చెప్తున్నారు సార్. కానీ ఇలానే మన దానిలో ఒక వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నాడు, నిసార్ అనే వ్యక్తి. ఆయన కొంచెం పరిస్థితి బాగాలేక, ఇంటి పరిస్థితి బాగాలేక, అన్న నా స్థలం చూపారన్నా, నేను నా స్థలం చూసుకొని నేను ఏదైనా అమ్మకాలా ఏమైనా చేసుకోవాలని చేసుకుంటానా, ఆ స్థలం పేపర్లు పెట్టైనా లోన్ తీసుకుంటానని తిరుగుతున్నాడు. అతను 4 సంవత్సరాలు జాకిర్ కాడికి, మన ఆటో పాపసాహెబ్ జాకిర్ కాడికి తిరుగుతున్నాడు. ఆయన ఈ రోజు రాపో రేపు రాపో అని మాకు తిప్పినట్టు ఆయన కూడా తిప్పినాడు. కానీ ఈయన మన నిసార్ అనే వ్యక్తి మా లెక్క కొంచెం గట్టి మాట్లాడడం మెత్క మనిషి పాపం. ఆయన బాధ ఆయన మనసులో కుమిలిపోతుండగా మళ్ళా ఆయనకు ఒక 10 రోజుల కింద కూడా బాధపడినాడు. ఆయన మనం నువ్వేం భయపడకనైనా మేము ఉంటాంలే అని చెప్పి పిలుచుకుపోయి మనమే 4 పోయి అదే కొలత వేసుకో అని మేము కొలత వేసిచ్చినాము. మనం కొత్త కమిటీగా కొంచెం మేమంతా పోరాడుతున్నాము. మనం పోయి సంబాలు నాటి వచ్చినాక మళ్ళీ అతన్ని ఫోన్ చేసి వాళ్ళు నాటితే జల్లదు, నేనే చేయాలా, ఇది వాళ్ళు చేసి నీకంట చెల్లుతుంది, ఇంకా నేను దిగలే ప్రెసిడెంట్ గా, నాదే జరిగేది, నువ్వు వాళ్ళ కాడికి పోతే నీకు స్థలం కూడా రాదు, ఏం చేసుకున్నా చేసుకోపని అతనికి భయపడిచ్చినాడు సార్ పాపసాహెబ్ జాకీరు. నువ్వు కానీ వాళ్ళ కాడికి పోతే నీ స్థలం కూడా ఎట్లా అమ్మేస్తాను, నువ్వు ఆ స్టేషన్ తిరుగుపో, ఆ పొలిటీషన్ తిరుగుపో, నీతో ఏం కాదు పో, ఏం చేశాను నేనే చేయాలని అని చెప్పినాడు సార్. అతను ఆ బాధ ఎవరు చెప్పకుండా ఆయన దిగులతో మరణించినారు సార్. నిన్న చిన్న వయసు సార్, చిన్న ఆడపిల్లలు 2 ఉన్నారు సార్ అతనికి. ఇప్పుడు ఈ పొద్దున చనిపోయినాడని మేము దూరం పోతే మేము వర్కర్ల వల్ల రేపు పొద్దున నాకు జరుగుతుంది కూడా నా పరిస్థితి కూడా అయితే సార్. ఇది ఈడ కనీసం అంటే మేము 150 మంది ఫసలవుతున్నాము, ఈడ అందరం మేము పోరాడుతున్నాము. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగడం లేదు సార్. ఏమన్నా అంటే మన మినిస్టర్ సార్ గారికి కూడా తిరిగినాం సార్, కానీ ఏ న్యాయం జరగలేదు సార్.